Jesus, hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండు సాక్ష్యాలు మనం విన్నాము. అన్య కుటుంబం నుంచి ప్రభు మరి రక్షించి ఆయన దేవుళ్ళు స్థిరపరిచి బలపరిచి ఈరోజు మరి యొక్క క్రిస్మస్ వేడుకకి మన మధ్యలోనికి నడిపించినందుకు ఈ యొక్క ఇద్దరు సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే ఏంటండి? యేసయ్య పుట్టాడు, యేసయ్య నీకోసం జన్మించాడు, నీకోసమే రక్షకుడు వచ్చాడని అందరికీ సాక్ష్యం తెలియచేయడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనందరం కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాము, కానీ మనము ఎలా ఉండాలి? ఒక తారలాగా ఉండాలి, ఆ యొక్క గొల్లల్లాగా ఉండాలి, ఆ యొక్క జ్ఞానుల్లాగా మనం యేసయ్య రక్షణ సువార్తను మనం అనేకులకు తెలియచేసే వారిగా ఉండాలి. సో మన ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. ఒక నిమిషం అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దేవుడికి వందనాలు చెల్లిస్తాం. గత సంవత్సరం పోయిన క్రిస్మస్ నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించాడు, కాచి కాపాడారు. ఎన్నో పరిస్థితులు మన కోసం దాటించాడు. మన జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, కన్నీరు కావచ్చు, సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, అయినా కూడా దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. మన చేయి విడవలేదు ప్రియులారా. ఆ నమ్మకమైన తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మాతో మాట్లాడండి నాయన, మా అందరినీ తాకండి నాయన. ఈ సమయంలో మీ యొక్క అయా పరిశుద్ధాత్మ అభిషేకం ఈ స్థలంలో దిగి వచ్చును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. నీకోసం జన్మించిన దేవుడు, నీకోసం నిన్ను ప్రేమించి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను వెతికి వచ్చాడు. హల్లెలూయా. క్రిస్మస్ నీ కోసమే, నీ కోసమే, నీ కుటుంబం కోసమే. నువ్వు ఒక్కదాని యేసయ్యలో విశ్వసిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా మారుతుంది, నీ వంశం అంతా కూడా మారుతుంది. నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా యేసే రక్షకుడని, యేసే నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మా హృదయాలలోనికి రండి నాయన. ఈ సమయంలో మా మధ్యలోనికి రండి నాయన. స్తోత్రమైన ఆన్లైన్లో చూసే బిడ్డలు అందరినీ బట్టి స్తోత్రాలైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన, తాకండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో క్రిస్మస్ పండుగ మనందరికీ తెలుసు. యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకంలోనికి అవతరించాడు. మన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఏముందంటే అక్కడ వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ఆయన ఏం చేశారు? దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా, ఏకైక కుమారుడిగా పుట్టిన ఆ ప్రభుని మన కోసం ఈ లోకంలోనికి పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని స్వరూపం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క స్వరూపమే యేసు ప్రభు. ఆమేన్. యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు సపోజ్ జెండా ఎగరేస్తున్నారు అనుకోండి ఎర్రకోట మీద, అది టీవీలో మనకి కనిపిస్తుంది. హల్లెలూయా, అవునా? టీవీలో ప్రసారం చేస్తారు కదా. ఎక్కడైనా సరే ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఎక్కడో ఇంగ్లాండ్లో అవుతుంది, అమెరికాలో అవుతుంది, లేదా ఇంకా స్విట్జర్లాండ్లో అవుతుంది, కానీ మన టీవీలో మన ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. అది ఎట్లా చూస్తున్నాం? మనం అక్కడికి వెళ్ళామా? వెళ్ళలేదు, కానీ ఆ దృశ్యాన్ని మనం టీవీలో చూస్తున్నాం. అలాగనే తండ్రి కుమారుని మనము ఎక్కడో పరలోకంలో సమీపించరాని తేజస్సులో ఆయన ఉండగా యేసు ప్రభు మనకి ఈ లోకానికి వచ్చి టీవీలో చూపించినట్లుగా దేవుని మనకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకంలోనే ఇలాంటి టెక్నాలజీ ఉంటే దేవుడి దగ్గర ఇంకా ఎంత టెక్నాలజీ ఉంటుంది? ఆ సమీపించరాని దేవుడు నరావతారిగా, మనుష్య అవతారిగా ఈ లోకంలో
ఆయన దిగి వచ్చి మన కోసం జన్మించారు. పిల్లరా, మరి ఇది ఒక అద్భుతం. ఒక కన్యక గర్భం ధరించడం అనేది అది సైంటిఫిక్గా కూడా ఒక అద్భుతం అన్నమాట. క్రిస్మస్ అంటేనే ఏంటండి? అద్భుతం. హల్లెలూయా. క్రిస్మస్ మన జీవితంలో ఏం తీసుకొచ్చింది? అద్భుతాలు తీసుకొచ్చింది. యేసు ప్రభు మన జీవితంలోకి అద్భుతాలు తీసుకొచ్చారు. అందుకే ఆయన పేరు, ఒక పేరు ఏంటండి? ఆశ్చర్యకరుడు. చెప్పండి. క్రిస్రాజ్ ఫాదర్ గారు ఒక చక్కటి పాట రాశారు, క్రిస్మస్ పాట. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. అందరు పాడదామా? ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, సకల దూతలతో హల్లెలూయా గానం పాడెదము, సకల దూతలతో హల్లెలూయా గానం పాడెదము. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఆయనకి పేరు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూస్తున్నాం. పిల్లరా, మరి తల్లి మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దూత రావడం, అలాగే ఎలిజబెత్ జకరియా జీవితంలో కూడా ఒక దూత వచ్చి మరి జకరియాకు సందేశం ఇవ్వడము, మరి వాళ్ళ జీవితంలో ఎంతో వృద్ధాప్యంలో ఉండగా వాళ్ళకి సంతానం కలగడం, అది కూడా ఒక అద్భుతం. హల్లెలూయా. అటు జకరియా ఎలిజబెత్ జీవితంలో అద్భుతం జరిగింది, ఇటు మరియ జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది. మరి అప్పుడు సడన్గా మరి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం 1 నుంచి చూస్తే ఈ యొక్క జనాభా లెక్కలు సంఖ్య రాయించమని ఒక ఆర్డర్ వచ్చిందనమాట. మనకు కూడా రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చింది కదా, ఒక్కొక్క ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు కదా, అలాంటిదే అనమాట. అప్పుడు ఒక సర్వే, ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనేది మొదటి జనాభా సంఖ్య అప్పుడు కురేని అనే ఒక రాజు ఉన్న సమయంలో జరిగిందనమాట. ఇది చరిత్రలో రాయబడి ఉంది, చరిత్రలో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో ఈ లెక్కలన్నీ ఉన్నాయన్నమాట. అంటే యేసు ప్రభు నిజంగా పుట్టాడా లేదా? చాలా మంది అనుమానిస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మరి అవమానపరుస్తూ ఉంటారు. యేసు ప్రభు జన్మ అనేది రియల్ కాదు, ఇది ఒక కల్పన కథ అని, ఆయన అసలు పుట్టనే లేదని కొంతమంది ఎన్నెన్నో మరి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా ఇది కాదు అని రుజువు చేయకుండా ఒక ఏమంటారు, ఒక సత్యం, ఒక నగ్న సత్యం అన్నమాట. ఏంటంటే యేసు ప్రభు చరిత్రలోకి ఆయన ఎలా వచ్చాడనేది చరిత్ర, హిస్టరీయే మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క లెక్కలన్నీ కూడా రీసెంట్గా బయటపడ్డాయి అన్నమాట. సో ఆ లెక్కలు చూస్తే యేసు ప్రభు మరి తల్లిదండ్రులు యోసేపు మరియమ్మ పేర్లు, యేసయ్యకి యేసు ప్రభు అని పెట్టిన రోజు, అసున్నతి చేయబడినటువంటి రోజు, యేసు అని పేరు పెడతారు కదా, అవన్నీ కూడా అందులో రాయబడ్డాయి. సో ఇవన్నీ రాయడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో ఒక జనాభా సంఖ్య జరిగింది. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఎలా ఒక చరిత్రను ఎట్లా నడిపిస్తున్నాడు. ఈ యొక్క లోకాన్ని నడిపించేది సర్వశక్తివంతుడైన మన దేవుడే. ఒకవేళ ఆ జనాభా సంఖ్య కనుక లేకపోతే యేసు ప్రభు నిజంగా పుట్టాడు అనే ఒక చారిత్రకమైన ఆధారం అనేది మనకు ఉండేది కాదు. దేవుడు ఒక ఆధారాలతో సహా యేసయ్య పుట్టి ఆయన పుట్టే ముందు ఆధారాలన్నీ ఇచ్చాడు ఈ లోకంలో. ఎందుకంటే మనుషులందరూ నమ్మడానికి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనేది కూడా ముందుగానే రాయబడింది. ఎక్కడ? మీకా గ్రంథంలో ఉంటుంది. మరి ఓ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం కూడా స్వల్పమైన దానవు కాదు, చిన్న దానవు కాదు. బెత్లెహేమా, నీలో నుండే లోక రక్షకుడు, ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. నీరసంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారా? అలసిపోయారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం,
త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. సో బెత్లెహేములో యేసయ్య పుట్టాలి, ఎందుకంటే అది ప్రవచనం ఉంది కాబట్టి. ఈ జనాభా సంఖ్య రాయడం వలన ఈ యొక్క యోసేపు మరియ వాళ్ళ సొంత గ్రామం ఎక్కడ? బెత్లెహేం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బెత్లెహేంకి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె కరెక్ట్ డెలివరీ టైంలో వాళ్ళు బెత్లెహేంకి వెళ్ళారు. మొత్తం బెత్లెహేం అంతా ఫుల్ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ప్రజలు జనాభా సంఖ్య రాయించుకోవడానికి వచ్చారు కాబట్టి చుట్టాలు రావడంతో ఇల్లులన్నీ ఫుల్ అయిపోయినాయి, హోటల్స్ ఫుల్ అయిపోయినాయి. ఆ రోజుల్లో హోటల్స్ సత్రాలు అంటారనమాట. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేది కాదు, సత్రం అనేవారు. ఆ సత్రాలు కూడా స్థలం లేదు ఆ సత్రంలో. తర్వాత యేసు ప్రభు జన్మించడానికి మరియ యోసేపులకి ఎక్కడ స్థలం దొరికిందండి? ఒక పశువుల కొట్టంలో, పశువుల పాకలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, సృష్టికర్త సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన పుట్టడానికి భూమి మీద చోటు దొరకలేదు. హల్లెలూయా. ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు, ఆ బిల్డింగ్లో మరి పెద్ద ఫంక్షన్ అవుతుంది, ఇనాగ్రేషన్ చేస్తున్నారు. గేట్ దగ్గర మీరు ఏదో మామూలు డ్రెస్లో వచ్చారనుకోండి, మిమ్మల్ని మీరు ఓనర్ అని చెప్తే ఎవరు నమ్మట్లేదు, లోపలికి రానియట్లేదు. ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది ఫీలింగ్? హల్లెలూయా. కొన్ని మనం చూస్తూ ఉంటాం మూవీస్లలో, మొత్తం ఆ ఆస్తికి వారసుడు, కానీ వచ్చినప్పుడు అతని లోపలికి రానివ్వరు. సేమ్ అలాగనే సృష్టికర్త భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనని ఎవరు కూడా వెల్కమ్ చేయలేదు. హల్లెలూయా. ఎవరైనా మనల్ని వెల్కమ్ చేయలేదంటే మనం ఎంత బాధపడతామండి. ఎవరింటికన్నా వెళ్తాం అనుకోండి, వాళ్ళు మనల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి మనకి వెళ్ళాలనిపిస్తుందా? అమర్యాదగా మనం భావిస్తాం. కానీ యేసు ప్రభు అలాంటి ఒక అమర్యాద ఆయనను అందరు తృణీకరించారు. నో, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు అంటే ఏంటి? యేసు ప్రభు ఒక్కొక్కరి హృదయంలో పుట్టాలని ఆశిస్తున్నారు. అమ్మ, నీ హృదయంలోకి నేను రావాలి, నీ హృదయంలోకి రావాలి, నీ హృదయంలో నేను జన్మించాలి. కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? నో, నా హృదయంలో యేసయ్యకి చోటు లేదు, నాకు యేసు ప్రభు వద్దు. ఎవరైతే యేసయ్యను తృణీకరిస్తున్నారో వారు యేసయ్యని నిరాకరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ కూర్చున్న మన అందరం ధన్యులం, యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం విజయ సిస్టర్ సాక్ష్యం విన్నాము, ఆదిలక్ష్మి గారి సాక్ష్యం విన్నాము. వారు ప్రభుని వాళ్ళ హృదయంలో ఆహ్వానించారు. అలాగే ఎంతో మంది దేవుని బిడ్డలు మరి వాళ్ళు యేసయ్య నాకు కావాలి, మా హృదయంలో జన్మించండి, నేను కూడా రక్షణ తీసుకోవాలి, నేను కూడా యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా, దేవుడిగా, తండ్రిగా నేను అంగీకరిస్తానని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వారి హృదయంలో ఆయన పుడతాడు. ఆమేన్. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా హృదయంలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలోనో, ఏ బడిలోనో, ఇంకెక్కడో బెత్లెహేంలోనో పుట్టేది కాదు క్రీస్తు జయంతి. ఎక్కడ పుట్టాలి? యేసు నా హృదయంలో జన్మించాడు, మన హృదయాల్లో జన్మించాడు. ఇంకా మన కుటుంబంలో కూడా కొంతమంది హృదయాలలో ఆయన జన్మించలేదు. మన దేశంలో, మన ఇంటి పక్కలో, మన బంధువులలో ఇంకా చాలా మంది హృదయాలలో ఆయన జన్మించలేదు. వాళ్ళ స్థలం లేదని యేసయ్యకు స్థలం ఇవ్వట్లేదు, చోటు ఇవ్వట్లేదు, వాళ్ళ హృదయంలో స్థానం లేదు. కానీ ఎవరు స్థలం ఇచ్చారు? పశువుల పాకలో ఆయనకి స్థలం దొరికింది. హల్లెలూయా. ఆ పశువుల పాకలో ఆయనని పశువులు ఆహ్వానించాయి. ఎందుకంటే సృష్టి గుర్తుపడుతుంది దేవుణ్ణి. సృష్టికర్తను ఎవరు గుర్తుపట్టారు? ఫస్ట్ సృష్టి గుర్తుపట్టిందండి. గొర్రెలు గుర్తుపట్టాయి, ఆ పశువులు గుర్తుపట్టాయి. హల్లెలూయా. నక్షత్రం గుర్తుపట్టింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నక్షత్రం యేసయ్య పుట్టినప్పుడు ఒక స్టార్, ఒక నక్షత్రం పుట్టింది. యాకోబులో నక్షత్రం ఉదయించును అని మనం ఒక ప్రవచనం చూస్తున్నాము. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. అవునా? నేనే లోకమునకు వెలుగును అని చెప్పాడు ఆయన. ఆ వెలుగుకు గుర్తుగా ఆయన పుట్టాడని గుర్తుగా ఒక నక్షత్రం వచ్చిందండి. ఆ నక్షత్రాన్ని చూసి ఎవరు వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చింది ఎవరు? ముగ్గురు రాజులు, జ్ఞానులు అని ఉంటది బైబిల్లో. హల్లెలూయా.
రాజులు అని అయితే లేదు, బట్ వాళ్ళు జ్ఞానులు అని ఉంది, ముగ్గురు జ్ఞానులు. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తారంటే చరిత్రలో వీళ్ళు పర్షియా దేశం నుంచి వచ్చారు, తూర్పు దేశము బబులోను సైడ్ ఉంటుంది. బబులోను నెబుకద్నెజర్ తర్వాత పర్షియన్స్ రాజులు పరిపాలిస్తారనమాట. అక్కడ జ్ఞానులు ఉంటారు చాలా మంది. ఈ జ్ఞానులందరిలో ముఖ్యమైన జ్ఞాని ఎవరంటే దానియేలు. దానియేలు కింద అందరు జ్ఞానులు ఉంటారు. అయితే దానియేలుకు యేసయ్య గురించి ఆయనకు తెలుసు, ప్రవచనం గురించి తెలుసు కాబట్టి దానియేలుకి దేవుడు చాలా విషయాలు బయలుపాటు చేశాడు. ఆయన ఈ జ్ఞానులకు చెప్పి ఉండొచ్చు, ఇలా ఒక రక్షకుడు, రక్షకుడు ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించేవాడు, ఈ లోకాన్ని రక్షించేవాడు, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుందని దానియేలు ఈ జ్ఞానులకు తెలియచేసినట్లు ఆ జ్ఞానులు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఓకే నక్షత్రం వచ్చిందంటే రక్షకుడు పుట్టాడు అని తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చినట్లుగా చరిత్రలో చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఏ నక్షత్రం చూసి వచ్చారు ఇక్కడికి? ప్రైజ్ ది లార్డ్. మనకి ఎవరు నక్షత్రం? జీసస్. హల్లెలూయా. మనమే ఒక నక్షత్రంగా మారాలి. ఆమేన్. నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది కదా, యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడికి వాళ్ళని తీసుకొచ్చింది. హల్లెలూయా. సో యేసయ్య పుట్టినప్పుడు పిల్లరా ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడింది. ఎందుకంటే నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా వెలుగు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందండి? వెలుగు. మన జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు చూసిరి, గొప్ప జీవాన్ని చూసిరి అని చూస్తున్నాం. అయితే యేసే పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఇన్ఫర్మేషన్, ఈ యొక్క వార్త దేవదూతలు వెళ్ళి ఎవరికి చెప్పారు? పశువుల కాపర్లకి, పశువులను గొర్రెలను కాచుకునే ఆ గొర్రెల కాపర్లకి తెలియజేశారు. మన 8వ వచనం నుండి చూస్తే ఈ యొక్క దేవదూత వెళ్ళి ఆ గొర్రెల కాపర్ల దగ్గర నిలబడి మీకు శుభము అనేసి వాళ్ళకి ఆ వెలుగు చూడగానే వాళ్ళు భయపడిపోయారు. మీరు భయపడకండి కాపర్లారా, మీరు భయపడద్దు, ఇదిగో దావీదు పట్టణములో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరి కుడి చేతిని పైకి లేపి చెప్తాం. దావీదు నగరములో నేడు మన కొరకు, నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు అండి? ఈ రోజు, నేడు అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. 2000 years ago జరిగింది, కానీ అది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా యేసయ్య పుడుతూనే ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క పాపి హృదయంలో పుడుతూనే ఉన్నాడు. అందుకే మనం అడగాలి, యేసయ్య ఈరోజు మా ఇంటిలో ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వాళ్ళ హృదయంలో మీరు జన్మించండి. హల్లెలూయా. యేసుతో మనం క్రిస్మస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ డెకరేషన్స్, ఈ లైట్స్, ఇవన్నీ మనం ఎందుకోసం పెట్టాము? ఎవరి కోసం పెట్టాము? యేసయ్య కోసం కదా. హల్లెలూయా. ఇవన్నీ ఉండి మన హృదయంలో యేసయ్య లేరు అనుకోండి, ఏం లాభం? హల్లెలూయా. బర్త్డే చేయడానికి అందరూ వచ్చారు, కానీ బర్త్డే బాయ్ మిస్సింగ్. బర్త్డే బాయ్ లేడు అనుకోండి, ఎవరికి చేస్తారు బర్త్డే? ఎవరికి మనం చేయలేము. హల్లెలూయా. సో చాలా మంది చాలా క్రిస్మస్లు ఎలా చేసుకుంటున్నారంటే అన్నీ పెడతారు, కానీ వాళ్ళ హృదయాలలో యేసు ప్రభు లేడు. హల్లెలూయా. వాళ్ళ జీవితాలలో యేసు ప్రభు లేడు. హల్లెలూయా. కొంతమంది కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఇంటి పైన స్టారు, ఇంటిలో బారు. హల్లెలూయా. ఇంటి పైన స్టార్, ఇంటిలో వారు. వారు అంటే యుద్ధం. కొన్ని ఇళ్లలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇళ్లలో బార్లు అంటే ఇక వాళ్ళకి తినడం తాగడమే పండుగ. కొంతమంది చర్చి లేదు, ఏం లేదు, గుడికి వెళ్ళలేదు. క్రిస్మస్ కాబట్టి మంచిగా ఇంట్లో తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అదే హల్లెలూయా. అదే రియల్ క్రిస్మస్ కాదండి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం ఎవరు కూడా అలాంటి క్రిస్మస్ చేయము. మనం యేసయ్యతో కలిసి క్రిస్మస్ చేసుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కొత్త బట్టలు లేకపోయినా క్రిస్మస్ చేసుకోవచ్చు, అవునా? కేక్ లేకపోయినా క్రిస్మస్ చేసుకోవచ్చు,
స్టార్ లేకపోయినా, ఏమి లేకపోయినా చేసుకోవచ్చు, కానీ యేసయ్య లేకపోతే క్రిస్మస్ చేసుకోలేము. కాబట్టి యేసయ్యతో పాటు మనకి ఇవన్నీ కావాలి. హల్లెలూయా. యేసయ్య పుట్టినందుకు మన ఇంట్లో మన డాడీ బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం కదా. మన ఇంట్లో పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తారు, అవునా? హల్లెలూయా. ప్రైస్లో అషీరా బర్త్డే నాకు బాగా గుర్తుంది. మంచిగా హోటల్లో చాలా గ్రాండ్గా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చేస్తాం కదా. మరి మన ఇంట్లో పిల్లల బర్త్డే చేస్తాము, మన బర్త్డే చేసుకుంటాము, మన పేరెంట్స్ బర్త్డే చేస్తాం. మరి యేసయ్య పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేయొద్దా? మన కోసం పరలోకం నుంచి వచ్చాడు మన డాడీ యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య బర్త్డే మనము గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఆమేన్. అంటే మనకున్నంతలో మనం ఏదో అప్పులు చేసి ఏదో లేని దాన్ని ఇది చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం గొప్పగా మన తండ్రిని మహిమపరచాలి, ఘనపరచాలి. ఆ దేవుడు రాజాదిరాజు ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టి మన కోసం వచ్చినప్పుడు ఆయన కోసం మన సమయాన్ని కేటాయించాలి. ఆయన కోసం మనము మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, కొనియాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంతటా చూడండి, నెల రోజుల నుంచి యేసయ్య పుట్టిక జన్మదిన మరి రోజులు జరుగుతున్నాయి, వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలో ఎక్కడ చూసినా కూడా అనేక ప్రాంతాలలో వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ స్తోమతను బట్టి అందరూ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. లెట్ us సెలబ్రేట్. మనం యేసయ్య జన్మదినాన్ని మన ఇంట్లో కుటుంబంతో సెలబ్రేట్ చేయాలి, సంఘంతో సెలబ్రేట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దావీదు నగరంలో నేడు రక్షకుడు మన కోసం పుట్టినాడు. హల్లెలూయా. రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి. రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ రండి వెళ్ళేదం బెత్లెహేముకు, బెత్లెహేముకు, బెత్లెహేముకు. రండి వెళ్ళేదం మన బెత్లెహేముకు, అక్కడ యేసయ్య పుట్టినాడంట, అక్కడ యేసయ్య పుట్టినాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవులందరికీ సంతోషకరమైన శుభవర్తమానం మేము తీసుకొచ్చాము. మనుషులందరికీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరికి, ఒక క్రైస్తవులకని కాదు, ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకని కాదు, ఒక స్త్రీలకని కాదు, పురుషులకని కాదు, పలానా కులం అని కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి సంతోషకరమైన శుభవర్తమానము. ఆమేన్. అందుకే యేసు పుట్టాడని మనం అందరికీ తెలియజేయాలి. యేసయ్య ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ఆయన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి క్రిస్మస్ కి కూడా మనము కొంతమంది మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి మన ఇంటికి, మన ప్రేయర్, మనం వెళ్ళే ప్రార్థన సమావేశాలకి మన స్నేహితులను మనం సంపత్ సచ్చు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సర్వ లోకానికి సంతోషకరమైన శుభవర్తమానం. కిందేదో చెక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే మైకిల్ దగ్గరికి వెళ్తున్నాడు వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఏమంటున్నాడు? సర్వలోకానికి సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ వార్త వినగానే మరి ఈ యొక్క గొల్లలందరూ కూడా సంతోషంతో నింపబడ్డారు. ఇప్పుడు సడన్ గా ఏంజల్ మనకు కనిపిస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎప్పుడన్నా ఏంజల్ చూసారా? హల్లెలూయా, చూసారా? దేవదూతని గాబ్రియేల్ చూసిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఆ దేవదూతని చూస్తే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం?
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళంతా ప్రార్థన చేసే వాళ్ళు కూడా కాదు, కానీ దేవుడు వాళ్ళకి దర్శనం ఇచ్చారు. చూడండి, విశ్వాసం ఉన్న వాళ్ళు, నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళు, దేవుని యందు యథార్థమైన హృదయం కలిగిన వాళ్ళు. బైబిల్లో చెప్తుంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. మన దేవుని చూడాలంటే మనకి ఏముండాలంటే మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, ప్రేమ ఉండాలి. పిల్లరా, మరి వాళ్ళు దేవదూతలందరూ కలిసి పాటలు పాడారు. సమూహం అంతా కొన్ని వందల వేల దూతలు వచ్చేసారు. ఏమని పాడారు? పరలోకములో దేవునికి మహిమ, ఈ భూలోకంలో మంచి మనస్సు కలిగిన వారికి శాంతి సమాధానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మన జీవితంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. అవునా? ఈరోజు మన జీవితంలో చాలా మంది కుటుంబాలలో శాంతి లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు, కానీ యేసయ్య మనకి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళు పరుగున సంతోషంగా మనం బెత్లెహేంకి వెళ్దామని గొర్రెలందరూ కూడా, గొర్రెల కాపరులు పరిగెత్తుకొని వాళ్ళు వెళ్ళారు. అక్కడ చూశారు. అయితే దేవదూత చెప్తాడనమాట, మీరు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టిన ఒక శిశువుని మీరు చూస్తారు, ఆయనే లోక రక్షకుడు అని చెప్పినప్పుడు కరెక్ట్గా మరి అక్కడ దేవదూత చెప్పినట్టుగానే ఆ శిశువుని వాళ్ళు కనుగొంటారు, ఆ ప్రభుని ఆరాధిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్దామా? సో వాళ్ళు సంతోషంగా వెళ్ళి అందరికీ ఈ యొక్క శుభవార్తలు, మాకు ఏంజెల్ ఇట్లా కనిపించాడు, దూత కనిపించాడు, ఇలా చెప్పాడు, ఆయన చెప్పినట్టు మేము వెళ్ళి చూసాము, అక్కడ మరి ఆ యొక్క పశువుల పాకలో చిన్న బాబుని చూసాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు మరి ఆ బాబు యోసేపు మరి ఆ బాబును యేసయ్యను తీసుకొని వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తారు. ఐ థింక్ వాళ్ళు నజరేతుకి వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఈ జ్ఞానులు వాళ్ళు ఒకటే అంటే వెంటనే రాలేదు. మన బైబిల్లో చూస్తాము వెంటనే జ్ఞానులు కూడా వచ్చేసారని, అంటే రాయబడింది కాబట్టి మనం వెంటనే జరిగింది అనుకుంటాం. కానీ దాదాపు ఒక 2 సంవత్సరాల తర్వాత వారు వేరే ఇంటిలో, పశువుల పాక నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు. అక్కడ ఉన్నప్పుడు మరి నక్షత్రము ఈ యొక్క జ్ఞానులని తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. డైరెక్ట్గా వాళ్ళు యూదా దేశంలో అడుగు పెట్టినప్పుడు జ్ఞానులు వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం, ఆయనను పూజింప వచ్చితిమి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యూదుల రాజు అంటే యేసు ప్రభు యూద వంశములో జన్మించాడు కాబట్టి ఆయన యూదుల రాజు అని పిలువబడ్డాడు. హల్లెలూయా. అంతేగాని కేవలం యూదులకే రాజు అని కాదు, ఆయన సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు పుట్టాడని ఇంకొక రాజుతో వచ్చి చెప్తే ఆ రాజు సంతోషిస్తాడా? అరే నేనే రాజుని, నేను ఉండగా ఇంకొక రాజు ఎట్లా వస్తాడు? ఆ కాలంలో ఎలా ఉండేదంటే వాళ్ళకి ఎవరైనా పోటీగా రాజు అవ్వబోతున్నారంటే వాళ్ళని చంపేస్తారనమాట, ఉంచరు. అది ఎవరైనా సరే శత్రువులని ఉంచారనమాట. సో ఆయనకు చెప్పగానే ఆయన వెంటనే ఆ యొక్క శాస్త్రులు పరిశీలన పిలిపించి మీరు కరెక్ట్గా కనుక్కోండి, యూద దేశంలో ఒక రాజు పుడతాడంట, మరి ఆయన ఎక్కడ పుడతాడు, ఏంటి ప్రవచనాలు చూడండి అంటే వాళ్ళన్ని ప్రవచనాలు వెతికితే ఎక్కడ కనిపిస్తుంది? మీకా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, యూదయ దేశంలో ఉన్న బెత్లెహేంలోనే రక్షకుడు జన్మిస్తాడు. హల్లెలూయా. సో బెత్లెహేంలో అని ఉంది, కానీ బెత్లెహేంలో ఎక్కడ ఉంటారని తెలీదు. అయితే వీళ్ళు బెత్లెహేంలోనే ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళు, యోసేపు మరియా చిన్న బాల యేసు అక్కడే ఉన్నారు, కానీ వేరే ఒక ఇంట్లో ఉన్నారనమాట. సో మీరు వెళ్ళి పరిష్కారంగా ఆ ప్లేస్ అవన్నీ కనుక్కొని నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తానని హేరోదు రాజు మరి ఈ యొక్క జ్ఞానులని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఈ జ్ఞానులు బయటికి వచ్చేసారు. ఆ కోటలో నుంచి, రాజు భవనాల నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ వెళ్ళాలి, అది ముందు వెళ్తా ఉంది, వీళ్ళు వెనకాల దాన్ని ఫాలో అవుతూ అనుసరిస్తూ వెళ్ళారు. కరెక్ట్గా అది ఆ ఇంటి మీదికి వచ్చి ఆగింది. హల్లెలూయా.
అందుకే మనము యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి మీదకి వచ్చి స్టార్ నిలబడింది కాబట్టి ఈరోజు మనందరం ఇంటి మీద ఏం పెడుతున్నాం? స్టార్ పెడుతున్నాం. హల్లెలూయా. స్టార్ పెట్టినంత మాత్రాన మనం స్టార్ని పూజించట్లేదు. స్టార్ దేవుడు కాదు, నక్షత్రం. యేసయ్య పుట్టాడని ఒక సూచనగా ఆ నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రము దారి చూపింది. ఆమేన్. హల్లెలూయా. ఒక చక్కటి పాట ఉంది కదా. ఏ పాట? తూర్పు దిక్కు చుక్క పుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు. హల్లెలూయా. తూర్పు దిక్కున చుక్క పుట్టింది. ఆ చుక్క ఎక్కడికి వచ్చి ఆగింది? యేసయ్య పుట్టిన ఆ యేసయ్య ఉన్న ఆ ఇంటి మీదకి వచ్చి ఆగింది. హల్లెలూయా. అంటే అక్కడ ఆ చుక్క పైన ఉంది అంటే ఇంటిలో ఎవరున్నట్టు? ఇప్పుడు మన ఇంటి మీద స్టార్ ఉందంటే మన ఇంట్లో ఎవరు ఉండాలి? మరి యేసయ్య మీ ఇంట్లో ఉన్నారా? యేసయ్య మీ ఇంట్లో ఉన్నారంటే ఆ యేసయ్యకి రోజు ఆరాధన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? రోజు యేసయ్యతో మాట్లాడుతున్నారా? రోజు యేసయ్య వాక్యాన్ని చదువుతున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవాది దేవుడు, రాజాది రాజు. ఆయన మన ఇంటిలో ఉన్నాడు. ఆమేన్. అందుకే ఈరోజు మనం స్టార్ కంపల్సరీ పెట్టుకుంటాము. యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు అని. ఇప్పుడు స్టార్ పెట్టడం వలన బయట మనం ఈ వీధిలో నడిచేటప్పుడు ఎవరి ఇంటి మీద స్టార్ ఉందనుకోండి,